జాగ్రత్తలేదారా జస్ట్ మిస్. కలు వాటర్ ఫాల్స్ వెళ్ళాలంటే కొంచెం దారి తప్పే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి గేట్. ఆ గేట్లోంచి మనం లోపలికి వెళ్ళాలి. ఓ బ్యూటీ. సో ఈ వేలో వెళ్తే మనకు కలు వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చు. అది పైనుంచి ఆ కింద నుంచి అనేది మనం ముందుకు వెళ్ళాక చెప్తాం. అంటే క్రేజీ ఉందిరా. ఓ క్రేజీ వ్యూస్ ఉన్నాయి గైస్. వాటర్ ఫాల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ దారిని మాత్రం ఈ రోడ్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఎంత దూరం పోవాలని అడుగు, అది రికార్డ్ చేస్తాను. కల్లు కిतना दूर 5 मिनट 5 किलोमीटर. థ్యాంక్ యూ. చూస్తారు కదా, ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్ళాలంట. Guys, if you can afford, bring Thor. ప్రాపర్ ఆఫ్ రోడింగ్ మామూలుగా ఉండదు ఎక్స్పీరియన్స్. ఉంటే డ్రోన్ తెచ్చుకోండి, తీయండి, నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అయితే వస్తాయి. ఇది ఆల్మోస్ట్ రీచ్. కొంచెం ఆఫ్ రోడ్ ఉంది, సో చూసుకొని. పిక్నిక్ వచ్చేసి గుంత పెద్ద లేదు కదా, హోప్ఫుల్లీ. కచ్చా రోడ్ చాలా రైట్ సైడ్ చూడు. సో గైస్, మీరు కలు వాటర్ ఫాల్స్ గినక వస్తే ఇక్కడ కార్ పార్కింగ్ అయితే ఉంది నియర్ బై. మీకు చుట్టూ చూపిస్తాను. చూపించిన దగ్గర అయితే కార్ పార్కింగ్ ఉంటుంది కాబట్టి నో నీడ్ టు వరీ, అండ్ సేఫ్టీ కూడా ఉంటుంది. అండ్ చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇలా డస్ట్బిన్స్ కూడా ఉన్నాయి. సో ప్లీజ్ యూస్ ఇట్. మాతో పాటు ఇచ్చిన ఇద్దరు మిస్ అయిపోయారు. వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, పక్క వెళ్ళారో తెలియదు. మేమిద్దరం వచ్చినాం. అండ్ మాకు ఇంకో గ్యాంగ్ కలిసింది, అందరూ తెలుగు వాళ్ళే. నువ్వు ఎక్కడ పో తెలుగు వాళ్ళే మొత్తం. ఆంధ్ర నుంచి వచ్చారంట, కలిసి వెళ్తున్నాం ఇక. గైస్, సిన్స్ ఇట్ ఈస్ ఎ మన్సూన్, ఎప్పుడు వర్షం పడుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇట్స్ అన్ప్రెడిక్టబుల్. సో బెటర్ ఒక రెయిన్ కవర్ తెచ్చుకోండి, లేదంటే మామూలుగా ఆకులు పెట్టేసుకున్నట్టు మీద. అరే ఇక్కడే వాళ్ళు కూడా కనిపిస్తుంది చూడు, రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడు. ఇదే రూటీగా మనమైతే కరెక్ట్ వచ్చాం. మనల్ని ఎక్కడ వేరే అర్థమవుతలేదు. కరెక్ట్ వస్తే ఓకే. ఆల్మోస్ట్ రీచ్ దగ్గరికి వచ్చేసినాం. ఇది మేము వెళ్తుంది కిందికి వెళ్తున్నాం అన్నమాట, వాటర్ ఫాల్ కిందికి డౌన్ సైడ్. సో పైకి వెళ్ళేది అయితే ఖచ్చితంగా గైడ్ అయితే రిక్వైర్డ్. ఎందుకంటే పైకి వెళ్ళేది ఎలా ఉంటుందో మాకైతే తెలియదు. జనాలు చెప్పిన దాన్ని బట్టి పైకి వెళ్ళడానికి గైడ్ రిక్వైర్డ్, కానీ కిందికి వచ్చేదానికి మాత్రం అవసరం లేదు. ఎందుకంటే చాలా క్లియర్గా ఉంది వే, చూడొచ్చు మీరు. సమస్య వస్తే బాధపడుతూ ఉండడం కాదు జాక్, సమస్యను అధిగమించి వెళ్ళాలి, అనగదొక్కి వెళ్ళాలి, ఎలా సాల్వ్ చేయాలనేది నేర్చుకోవాలి జాక్. జాక్ ఇంటున్నావా జాక్? ఇది దారి జాక్, చాలా నీట్గా ఉంది. ఎంతోమంది వెళ్తే తప్ప ఇలాంటి దారి అవ్వదు. సో విజిటర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ మేము మార్నింగ్ వెళ్ళింది మాత్రం ఈడెన్ వాటర్ ఫాల్, అది ఎవరికి తెలీదు. అలా తెలిసి లోకల్ పీపుల్ వెళ్తారేమో అంతే. చాలా బాగుంది. ఇది కాదు కానీ ఇంకా డీప్ ఉందనుకో, ఇంత పట్టపగలైనా చీకటి అయిపోతుంది. అప్పుడు ఉంటుంది చూడు, నిన్న అయింది చూడు మనం కార్లా అసలు నిన్నటి కార్ది ఆ వీడియో చూడకపోతే నిన్నటి వీడియో. నైట్ వెళ్దామని వచ్చినాము, ముందుకు వెళ్దాము చూద్దాము, ఇంకేదైనా రిసార్ట్ నేను చూద్దామని వచ్చినాము. ఏమైంది అక్కడ ఫుల్ ఫాగ్. నైట్ అసలు ఏమంటే కనిపించలేదు. ఆపోజిట్లో వెహికల్ వస్తే ఆ రూట్ ఉందని వెళ్తున్నాం. ఎందుకంత రిస్క్ అనేసి వెనక్కి వెళ్ళిపోయి తినేసి పడుకున్నాం. ఆ వీడియో చూడండి, బాగుంటుంది. సో గైస్, మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి ఈ వీడియో కనుక చూస్తుంటే, అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్. అంటే లైక్ చేస్తేనే రీచ్ పెరుగుతుంది. చేయండి, లైక్ చేసారా?
గైస్ సచ్ అడ్వెంచర్ చేస్తాం. మనకి ఎక్కడైతే కలువ వాటర్ ఫాల్స్ వచ్చినప్పుడు ఎక్కడైతే రోడ్ ఎండ్ అయింది అనిపిస్తుందో అక్కడ అస్సలైన రోడ్ స్టార్ట్ అవుతుంది. అసలు రోడ్ కాదు, అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. క్రేజీ, చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పెట్టేది కాలు రాళ్ళల్లో, వాటర్లో కనబడిన రాళ్ళల్లో పెడుతున్నారు కాబట్టి చూసుకొని పెట్టాలి, లేదంటే కాలు ట్విస్ట్ అయిపోతాయి. ఓకే, చాలా క్రేజీ ఉంది. చూసారా వ్యూ ఎట్లుందో? అందరి దగ్గరికి స్టేబుల్ రీచ్ అయిపోయినాం. వర్షం పడుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ట్రిప్ ఇంత అడ్వెంచర్ అవుతుంది అనుకోలేదు. వద్దురా. भाई इधर कार मैकेनिक मिलता नियर भाई. कार मैकेनिक कार मैकेनिक मिलेगा ना? उसका नंबर है तो देना. नंबर तो नहीं मेरे पास. तो गाँव में जाएगा ना, गाँव में हाँ उधर मिलेगा. नहीं, चाबी क्या लेगा गाड़ी का. दूंगा. हाँ శ్రీనివాస గోవింద కదా, స్నేహితుడు చూడండి. और इनके पास नंबर है भाई. ఇందులో వచ్చి మామూలుగా ఇందులో గాలిలో పెట్టినట్టు ఈ సన్నీళ్ళు వేసినాం. అందులో వేరే బ్యాలెన్స్ అయిపోయింది. ఈ ఇందులో వేసినాం. चाबी चाबी आ रहा है तेजी. ఈ ఇందులో వేసరికి కింద ఏదో ఒకసారి డిప్ అయింది అనమాట, వాటర్ లా మునిగింది. సో చూస్తే కింద ఉందన్నమాట. కింద ఉండేసరికి తీసి మళ్ళీ నా బ్యాలే పెట్టినా. అప్పటి నుంచి చెప్తున్నా మా వాడికి కింద నానింద్రా ముడితే నానింద్రా అని చెప్తున్నా, కానీ వాడికి అర్థం అవ్వట్లేదు. ఇంకా స్టిల్ పోయింది అనుకొని వాళ్ళని అడుగుతున్నారు. అడగని ఇక్కడ స్టాల్స్ వాళ్ళ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు కాబట్టి కొంచెం కాస్ట్ రేట్ ఎక్కువనే ఉంది. జాగ్రత్తగా దిగవలసిన దగ్గర పల్లీలు తింటూ లాక్ చేసుకుంటూ దిగుతున్నాం. జస్ట్ మిస్ రా నేను. ఇది ఉంది, ఏరుంది కదా, ఏరు మీద కాలు పెడితే జబ్బ దారింది. కొంచెం దూరం ఆ కలు వాటర్ ఫాల్స్ నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత మనం రిటర్న్ అయ్యేటప్పుడు కొంచెం దూరం వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇంకో దారి ఉంటుంది, ఇంకో వాటర్ ఫాల్కి. ఇది కనిపిస్తుంది కదా ఫ్లో. ఇక్కడ జనరల్గా ఎవరు రావట్లేదు, మేమే వచ్చాము. యువర్ చాయిస్. బట్ జనాలు లేరు, భయం అవుతుంది అనుకుంటే రైట్ తీసుకోండి. సో ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ చాలా బాగున్నాయి రా. భయపడ్డాడు కాకా. ఏమైంది? భయపడ్డాడు.